మనం యేసుతో కూడా ఉండడానికి పిలువబడ్డాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు భర్తతో కూడా ఉంటాం, భార్యతో కూడా ఉంటాం, పిల్లతో కూడా ఉంటాం, బంధువులతో కూడా ఉంటాం, స్నేహితులతో కూడా ఉంటాం. కానీ మనము దేవుని యొక్క పిలుపు అందుకున్న వెంటనే ఇంకా ఏ బంధుత్వం కానీ, ఏ స్నేహము కానీ, ఏది మనతో ఉండదు. కానీ చిరకాలము నేను ప్రభువుతో కూడా ఉందును అని దావీదు సెలవిచ్చిన ప్రకారంగా యుగయుగాలు మనం దేవునితో కూడా జీవిస్తాం, దేవునితో కలిసి నడుస్తాం, దేవునితో కలిసి ఆటలాడుతాం, దేవునితో కలిసి భుజిస్తాం. ప్రభువుతో కూడా వారు ఉండిరి, ప్రభువుతో కూడా వారు ఉండిరి సియోనులో.